హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడర్ ప్రశాంత్. సో ఈ మంత్ లో కన్స్ట్రక్టివ్ గా ఇది మూడో డ్రాగ్ రేస్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వరుసగా 4 బైక్లు అయితే ఇవాళ తీసుకొచ్చాము. అండ్ టుడే సండే. సో సండేతో మా వాళ్ళు ఇవాళ రైడర్స్ మొత్తం ఫుల్ జోష్ మీద ఉన్నారు. సో హీఈస్ బాను, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ ఓన్స్ MT-15 V2. సో హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. అండ్ మీకు తెలిసిందే కదా, ప్రో రైడర్, తెలంగాణ ప్రో రైడర్ ఫ్రమ్ మిర్యాలగూడ, చాలా పెద్ద రైడర్ అనమాట. ఈయనతో మనం తలపడాలంటే చాలా 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 కష్టం. అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. రీసెంట్ గానే పరిచయం అయ్యాడు, జూనియర్ కమ్ ఫ్రెండ్ కమ్ అన్ని కమ్. సో ఎవరైతే మీరు చూస్తున్నట్టయితే, సో ఈ డ్రాగ్ రేస్ లో మొత్తం వేరు వేరు, అంటే కొంచెం యాజ్ పర్ కంటెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ NS కి ఇంకా 220కి, తర్వాత 220కి ఇంకా MT కి మొత్తం ఒక 4-5 వీడియోలు అయితే రాబోతున్నాయి. అండ్ సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో NS 200కి ఇంకా పల్సర్ 220F కి BS6, రెండు BS6 కదా. సో నేను ఇంకా మహేష్ అయితే ఫస్ట్ వెళ్ళబోతున్నాం. అండ్ వెంచర్ కూడా మారింది, స్ట్రెచ్ కూడా మారింది. సో కొంచెం లైట్ గా ప్యాచెస్ ఉన్నాయి, బట్ చూసుకుని వెళ్ళాలి. ఎనీహౌ మనకి సేఫ్టీ అన్ని ఉన్నాయి కాబట్టి సో చూసుకుందాం. అండ్ ఎనీహౌ వీడియోని ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ మీట్ ఇన్ ద గోప్రో వ్యూ. ఓకే, సో ఫస్ట్ అయితే గాయస్ పల్సర్ 220F BS6 ఇంకా NS 200 BS6 అయితే ఇప్పుడు కాంపిటీషన్ ఉందన్నమాట, పోటీ పడుతున్నాం. అండ్ సో రెండు బజాజ్. సో ఇప్పుడు నేను ఇంకా మహేష్ ఫస్ట్ గేర్ ఓకేగా. స్టూడెంట్ ముందుంది, NS కూడా ముందుంది. ఓ నో, NS కూడా వెళ్ళిపోయింది గాయ్స్. చా షిట్. ఎనీహౌ NS గెలిచేసింది. ఆహాహాహా, బాగుంది కానీ చాలా దగ్గర అయిపోయిందా, చాలా దగ్గర అయిపోయిందిరా. మళ్ళీ రెండోసారి వెళ్తామా? ఇక్కడ రెండోసారి వెళ్తామా? సెకండ్ గేర్ వెళ్తాం. ఓకేలే, అదేలే ఉండు. సెకండా చాలా దగ్గర అయిపోయి అనిపిస్తుందా? గాయ్స్ ఈసారి NS 200 బ్యాక్ ఉండిపోయింది. 220 గాయ్స్. చాచా, NS మాత్రం ఫైనల్గా వచ్చేసింది. షిట్. సో గైజ్ మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం ఈ డ్రాగ్ రేస్లోన, సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే, సో రెండు పవర్ అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. లాంచ్ మాత్రం ఎగ్దమ్ చాలా బాగా ఇచ్చాను నేను మాత్రం 220F. సో దాని ప్రకారంగా ఇనిషియల్ పవర్ మాత్రం చూడవలసిన లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. అండ్ అదేవిధంగా NS కూడా ఉంది, బట్ ఎనీహౌ తెలుసు కదా, NS ఎంత లేట్గా వచ్చినా సరే చివరిలో మాత్రం బీట్ చేసేస్తుంది. సో దాని ప్రకారంగా అనుకున్నట్టే జరిగింది. ఎక్కువగా స్పీడ్ 119 వెళ్ళాను నేనైతే. నువ్వెంత 120 క్రాస్ చేస్తావు. సో ప్రస్తుతం మాకు చిన్న ఇబ్బంది ఏంటంటే, ఈ స్ట్రెచ్ అనేది జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. సో దానివల్ల ఎక్కువగా డ్రాగ్ చేయలేకపోతున్నాం. సో చాలా షార్టెస్ట్ డ్రాగ్ అయిపోయింది అనమాట ఇది. అండ్ ఇప్పుడు మళ్ళీ రైడర్స్ ఎక్స్చేంజ్ అవ్వబోతున్నాం. సో
మహేష్ వచ్చేసి 220F చేస్తాడు, నేను NS 200 చేస్తాను. సో రోడ్డు కూడా అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి, సో చూసుకుని వెళ్ళాలి. అండ్ సో ఇది ఆఖరి సార్ అనమాట. నేను NS 200 తీసి మహేష్ 220F తీస్తాడు. సో 2 సార్లు ఇప్పుడు NS 200 గెలిచింది. సో ఇక మీద రైడర్స్ ఎక్స్చేంజ్ అయ్యి మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం ఒకసారి మళ్ళీ పడదాం అనమాట. సో ఇప్పుడు కూడా NS 200 గెలిస్తే సో రెండింటికి మధ్యన కాంపిటీషన్ NS 200 గెలిచిందని కంక్లూడ్ చేస్తాం. బట్ ఎనీహౌ కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్. సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ స్ట్రెచ్, డోంట్ మైండ్. బట్ పవర్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇంత షార్టెస్ట్ స్ట్రెచ్లో కూడా మనకి పవర్ అనేది తెలిసిపోతుంది ఏదన్నది. సో నేను ఫస్ట్ వెళ్ళినా సరే నువ్వు చివరిలో నువ్వు నాకు బీట్ చేస్తున్నావు, డామినేట్ చేస్తున్నావు. ఓకే, సో చలో. సో ఈ డ్రాగ్లో నా పల్సర్ 220F ఇంకా NS 200 BS6లోన ఫస్ట్ ఆల్రెడీ NS గెలిచింది. అండ్ మళ్ళీ రైడర్స్ ఎక్స్చేంజ్ చేయం గాయస్. సో చలో. ఫస్ట్ గేర్ బట్టు ఇజరా హారన్ నువ్వు కొట్టు. సో గాయస్ ఇప్పుడు రైడర్ సెక్షన్ చేయం. వామ 220 మళ్ళీ వెనకుండిపోయింది. గాయస్ no shit. చివరి వరకు భయం అవుతుందా? అదేలా కాదు, అదేలా కాదు, మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉండడం వల్ల కొంచెం డైవర్షన్ అవుతుంది నాకు, డైవర్షన్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు చూస్తున్నాడు ఫస్ట్ అయితే నేను వెళ్ళాను. అండ్ చివరిలో మనడు మహేష్ అయితే దగ్గరలో బీట్ చేస్తాడు. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ అనమాట. ఏదో మేము వెళ్తాం కదా, మేము వెళ్ళాక మీరు ఎదురు వచ్చేయండి. మీరు వచ్చేయండి. సరే సరే, హారన్ నేను కొడతా, పర్లేదు. సెకండ్ గేర్, సెకండ్ గేర్, సెకండ్ గేర్. Guys, this is the last and final trip. ఒరే కుక్కలు వచ్చాయి కదరా. వామ మహేష్ దగ్గరికి వచ్చాడు గాయ్స్. షిట్. సో గాయ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నాడైతే ఫైనలీ 220 ఇంకా BS6 ఆల్మోస్ట్ ఈక్వల్గానే వెళ్ళాయి. సో దేన్ని కూడా మనం కంపేర్ చేయలేము అనమాట. సో దేనికి ఉండాల్సింది దానికి ఉంది. ఎనీహౌ సో ఈ డ్రాగ్లో మనకి చివరిలో నువ్వు వచ్చావు కదా మొత్తం. సో మనకి స్ట్రెచ్ కొంచెం పెద్దగా ఏంటే రోడ్ కొంచెం బాగుంటే సో బాగుండేది. ఎనీహౌ మన రైడర్స్ కూడా వచ్చేస్తున్నారు. బట్ సో పవర్ అనేది 220 తక్కువ అంచనా వేసాం కానీ మహేష్ చాలా 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 బాగుంది. లిటరలీ గాయస్ అసలు NS 200కి పోటీ ఇస్తుందంటే అసలు అర్థం చేసుకుంటే అంటే ఏ లెవెల్ ఆఫ్ పవర్ ఉందో, అసలు ఏ లెవెల్ ఆఫ్ ఇంజిన్. సో దిస్ ఈజ్ 220cc అండ్ దిస్ ఈజ్ NS 200cc అనమాట. సో ఫస్ట్ నేను ఇనిషియల్గా నేను ముందెళ్ళిపోయాను, మనోడు చివరిలో వచ్చినా సరే చివరిలో బీట్ చేశాడు. సో ఫస్ట్ నేను తీసినప్పుడు నేను 220 తీసినప్పుడు NS 200 గెలిచింది. తర్వాత NS 200 గెలిచింది. తర్వాత నేను మళ్ళీ NS 200 వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా నేను ఫాస్ట్గా వెళ్ళినా సరే సో అదనమాట కంటెంట్. అండ్ సో దిస్ ఇస్ ద డ్రాగ్ రేస్ ఆఫ్
today. So that's it for today guys, and thanks for watching. So please do like, share and subscribe to my YouTube channel. మీకు ఎలాంటి ట్రాక్ కావాలంటే సో కింద కామెంట్ అయితే చేయండి. NS 200 వర్సెస్ BS6, NS 200 BS6 వర్సెస్ పల్సర్ 220 ఆఫ్ BS6 రెండిట్లో ఏది గెలిచిందని కూడా చెప్పలేం, ఎందుకంటే రెండు ఈక్వల్ పవర్ అనమాట. అండ్ సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ 20 PS, ఇది 24 PS అయినా సరే, బట్ పవర్ మాత్రం గాయస్ లిటరలీ నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, 220 ఈజ్ 220 గైస్. లిటరలీ NS 200తో తలపడిందంటే మామూలు విషయం కాదు. లిటరలీ రోడ్ కానీ బాగుంటే 135, 140 ఈజీగా పోతాం కదా. మనకి నార్త్ ఇండియన్లో వాళ్ళు ఉంటారు కదా ఎక్స్ప్రెస్ వేస్, అలాంటి హైవేస్ ఉంటే ఇంకా అసలైన నీకు అసలు దమ్మని తెలిసిపోద్ది, ఎందుకంటే నీకు స్ట్రెచ్ అనేది ఎక్కువ ఉండి టైం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియో నెంబర్ 2కి లేట్ చేయకుండా ఎదురు చూడండి. సో యా బాయ్. R15, come on! Shit. మనోడు యాక్ దూసుకెళ్ళిపోయాడు. మనోడు యాక్ దూసుకెళ్ళిపోయాడు.